నమస్తే, నేను మీ సతీష్. కేవలం 2 వారాల్లో నా తల్లిదండ్రులు సహా మా కుటుంబంలోనే 6గురికి అంత్యక్రియలు చేశాను. ఇంకా నాకు ధైర్యం లేదు, ఏడ్చే ఓపిక లేదు, బతుకు మీద ఆశ లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తండ్రి, తల్లి, భార్య, అక్క, చెల్లి, తమ్ముడు, ఈ 6గురిని కోల్పోయిన అనూజ్ మెహతో తీవ్ర దుఃఖంతో, నిరాశ, నిస్పృహలతో చెబుతున్న మాటలు ఇవి. ఒకరి చితిమంటలు ఆరేలోగా మరో చితి వెలిగించాల్సి వస్తే నిజంగా ఏ గుండె మాత్రం తట్టుకోగలదు? ఊరిలో అందరూ బాగున్నారు. సరిగ్గా 2 వారాల క్రితం వరకు తమ కుటుంబం కూడా బాగుంది. నేను జాబ్ చేస్తూ వచ్చే డబ్బులతో పాటు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో ఉన్నంతలో హాయిగా బతికాం. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో కానీ ఒక్కొక్కరిగా 6గురు కేవలం 2 వారాల్లో ఈ లోకం విడి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఎందుకోసం, ఎవరి కోసం బతకాలి? అసలు వాళ్ళ మరణాలకు కారణం ఏంటో కూడా అంతుపట్టడం లేదని అనూజ్ మెహతో అంతులేని ఆవేదనతో రోధిస్తూ ఉన్నాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆయనకు మీ నాన్నగారు చనిపోయారు, వెంటనే బయలుదేరి వచ్చేయని ఫోన్ కాల్ వచ్చింది. అయ్యో అనుకుంటూ అప్పటికప్పుడే ఆయన బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి మరో షాకింగ్ వార్త, అక్క కూడా చనిపోయింది. తండ్రిని, అక్కను కోల్పోయిన ఆ షాక్ నుంచి తేరుకోకముందే, వాళ్ళ పెద్ద కర్మలు పూర్తి చేయకముందే కొద్ది రోజుల్లోనే భార్య, చెల్లి, ఆ వెంటనే తమ్ముడు, చివరికి తల్లి కూడా ఒక్కొక్కరుగా తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు. కేవలం 2 వారాల్లో ఒక వ్యక్తి తన కుటుంబంలోని 6గురికి అంత్యక్రియలు చేశాడు. ఇది నిజంగా అత్యంత దురదృష్టకరం, అత్యంత విషాదకరం. ఈ దుర్ఘటన జార్ఖండ్లో నిజంగా జరిగిన విషాద ఘటన. అసలు ఒకే కుటుంబంలో 6గురు ఎట్లా చనిపోయారు? వాళ్ళందరినీ చంపేసింది ఏదైనా వైరస్సా, లేదా ఏదైనా విషపూరిత ఆహారమా, లేక ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారా? ఏదైనా కుట్రకోణం ఉందా? కొంతమంది గ్రామస్తులు చాలా ప్రచారం చేసింది కూడా ఏంటంటే, ఈ కుటుంబం ఆ గ్రామంలో ఒక ఇల్లు కట్టుకుంటుంది. త్వరలోనే ఆ ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోతే అంతా కలిసి ఆ ఇంటికి వెళ్ళిపోయి కొత్త ఇంట్లో హ్యాపీగా ఉందామని అనుకున్నారు. అయితే ఇల్లు కడుతున్న ప్రదేశంలో ఏదో దుష్టశక్తి లేదా దైవశక్తి ఉండి ఉంటుంది. వీళ్ళు అక్కడ ఇల్లు కట్టడం వల్లే, దాని ప్రభావం వల్లే ఇట్లా వరుస మరణాలు సంభవించాయంటూ కొందరు గ్రామస్తులు అయితే మూఢనమ్మకాలు కూడా ప్రచారం చేశారు. చివరకు డాక్టర్లు కనిపెట్టిన నిజం దేశాన్ని షాక్ గురి చేసింది. ఆ నిజమేంటో ఇప్పుడు తెలుసుకునే ముందు వీడియోకి లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జార్ఖండ్ రాష్ట్రంలోని పలామూ జిల్లా సిక్కా అనే చిన్న గ్రామం. ఇక్కడ నివసించే మహతో ఫ్యామిలీ చాలా సాధారణ కుటుంబం. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాళ్ళు. ఆ ఫ్యామిలీకి చెందిన అనూజ్ మెహతో మాత్రం బెంగళూరులో ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి అండగా ఉండేవాడు. కుటుంబంలో కొత్త ఇల్లు కూడా కడుతున్నారు. ఆ ఇల్లు పూర్తయిపోతే తమ చిరకాల కోరిక నెరవేరుతుందని, కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి అడుగుపెట్టి చాలా సరదాగా గడపొచ్చని అందరూ ఆశతో రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. పాపం అన్ని సంతోషంగానే సజావుగానే సాగుతున్నాయి అనుకుంటున్న టైంలో జూన్ నెలలో ఊహించిన విషాదం మొదలైంది. మొదట ఇంటి పెద్ద కుల్దీప్ మహతోకు వాంతులయ్యాయి. కొద్ది రోజుల్లో కాళ్ళు వాచిపోయాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. అందరూ ఇది సాధారణ అనారోగ్యం అనుకున్నారు. పెద్ద వయసు కదా, వయసు రీత్యా అనారోగ్యం చేసింది, లేదా ఇంటి పనుల్లో రాత్రింబవళ్ళు కష్టపడడం వల్ల, మానసికంగా కొద్దిగా టెన్షన్ పడడం వల్ల ఏదో అనారోగ్యం చేసి ఉంటుంది అనే చాలా మంది లైట్ తీసుకున్నారు. 2 రోజుల్లో తగ్గిపోతుందని ధైర్యంగా ఉన్నారు. వేడి ఎక్కువగా ఉండడంతో ఇలా అయి ఉంటుందని కూడా భావించారు. నిమ్మరసం, చలన పదార్థాలు కూడా ఇచ్చారు. కానీ పరిస్థితి మరింత దిగజారింది. జూన్ 19న ఆ కుటుంబ పెద్ద కుల్దీప్ మెహతో ప్రాణాలైతే కోల్పోయారు. ఈ వార్త వినే బెంగళూరులో ఉన్న ఆయన కొడుకు అనూజ్ సొంతూరికి బయలుదేరాడు. కానీ ఇంటికి చేరుకునే లోపే మరో షాక్. ఆయన పెద్దక్క బబిత కూడా మరణించింది. తండ్రి, అక్క ఇద్దరి చివరి చూపు కూడా చూడలేకపోయాడు ఆయన. వారి అంత్యక్రియలు పూర్తయ్యాక ఇక అంతా సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ అసలు విషాదం అప్పుడే మొదలైంది. ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అదే లక్షణాలు కనిపించసాగాయి. వాంతులు, కడుపులో వికారం, మలంలో రక్తం, కాళ్ళు విపరీతంగా వాచిపోవడం, శరీరం బలహీనంగా మారడం, శ్వాస తీసుకోవడంలో కష్టం అవడం. అప్పటికే ఇద్దరిని కోల్పోయిన ఫ్యామిలీ ఈసారి మాత్రం ఆలస్యం చేయలేదు. గ్రామస్తుల సహాయంతో వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకి, అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా వెళ్ళారు. కానీ అసలు వ్యాధి ఏంటో ఎవరికి అర్థం కాలేదు. జూన్ 26న అనూజ్ తన 18 ఏళ్ల చెల్లి ఇందుకుమారి కూడా మరణించింది. మరో 2 రోజుల తర్వాత జూన్ 28న అనూజ్ భార్య శ్వేతాదేవి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒకవైపు భార్య, మరోవైపు చెల్లి, ఇద్దరు అంత్యక్రియలు కూడా అనూజ్ నిర్వహించాడు. అప్పటికే మానసికంగా పూర్తిగా కుంగిపోయాడు. అయినా దురదృష్టం ఆగలేదు. జూన్ 29న తన తమ్ముడు నకుల్ మెహతో కూడా మరణించాడు. చివరికి చికిత్స పొందుతున్న తల్లి లాకోదేవి
రమాదేవి కూడా జూలై 8న కన్నుమూశారు. కేవలం 2 వారాల్లో తండ్రి, తల్లి, భార్య, అక్క, చెల్లి, తమ్ముడు మొత్తం 6గురికి అనూజ్ మెహతో స్వయంగా అంత్యక్రియలు చేశాడు. ఇలా వరుసగా ఇంతమంది చనిపోతారని కలలో కూడా అనుకోలేదని అనూజ్ ఇప్పుడు గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఇంతమంది ఒకేసారి అనారోగ్యానికి గురి కావడంతో మొదట గ్రామస్తులు ఇది ఏదైనా అంటువ్యాధి అయి ఉంటుందని భయపడ్డారు. కొందరైతే ఇందాక నేను చెప్పినట్టుగా ఇల్లు కడుతున్నారు కదా, అక్కడే ఏదో సమస్య వచ్చి ఉంటుంది, వాస్తు ప్రాబ్లం లేదా దుష్టశక్తో దైవశక్తో ఆ ఇంటి స్థలంలో ఉండి ఉంటుంది, అందుకే ఇలా వరుస మరణాలు జరిగాయి అని కొందరు మూఢనమ్మకాలతో కామెంట్లు కూడా చేశారు. తాము భయపడుతూ గ్రామస్తులను కూడా ఆ దిశగా ఆలోచించాలంటూ భయపెట్టారు. ఇలా వరుస మరణాలతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. వాళ్ళ ఇంటి నుంచి ఆహార పదార్థాలు, వాడే ఆయిల్స్, వంట నూనె, ఆవ నూనె, పప్పులు, బియ్యం, పిండి, ఇతర ఆహార పదార్థాల నమూనాలన్నింటినీ సేకరించారు. అవి 2 ల్యాబ్స్కి అయితే పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చాక అధికారులు కూడా షాక్ అయ్యారు. ఆ కుటుంబం వాడిన ఆవ నూనెలో ఆర్టుమోనా మెక్సికానా అనే విషపూరిత మొక్క గింజల నూనె కలిసినట్లు తేలింది. ఈ మొక్కను కొన్ని ప్రాంతాల్లో కటైలా అని కూడా పిలుస్తారు. దీని గింజల్లో సాంగ్వినరిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విష పదార్థం ఉంటుంది. అది ఎవరి శరీరంలోకైనా వెళ్ళిన తర్వాత రక్తనాళాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాళ్ళు, శరీరం వాచిపోతాయి, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, గుండెకి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు, మూత్రపిండాలు కూడా పనిచేయడం ఆపేస్తాయి. ఈ పరిస్థితిని వైద్యులు ఎపిడమిక్ డ్రాప్సీ అంటారు. ఇది వైరస్ కాదు, బ్యాక్టీరియా కాదు, అంటువ్యాధి కూడా కాదు, కేవలం కలుషితమైన ఆవ నూనె తినడం వల్ల మాత్రమే వచ్చే తీవ్రమైన విష ప్రభావం. అయితే ఈ కుటుంబం మార్కెట్లో ఈ నూనె కొనలేదు, తామే పండించిన ఆవాలతో ఇంట్లోనే నూనె తయారు చేసుకున్నారు. కానీ ఆ ఆవాల్లో ఈ ఆర్టుమోన్ గింజలు ఎలా కలిసాయి అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది. ఆ కుటుంబంలో అనారోగ్యానికి గురైన వాళ్ళలో సునీల్ మెహతా అనే ఒక్కాయన మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయనకు కూడా వాంతులు, కాళ్ళ వాపు, మలంలో రక్తం వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆయన శరీరంలోకి విష పదార్థం చాలా తక్కువ మోతాదులో వెళ్ళి ఉండవచ్చు, లేదా సమయానికి చికిత్స అందడంతో ప్రాణాలు దక్కి ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ దుర్ఘటన తర్వాత అధికారులు మొత్తం గ్రామాన్ని పరిశీలించారు. 195 కుటుంబాల్లోనే 1300 మందికి పైగా ఆరోగ్య పరీక్షలన్నీ నిర్వహించారు. అదృష్టవశాత్తు వాళ్ళెవ్వరిలో కూడా ఈ వ్యాధి కనిపించలేదు, ఇలాంటి లక్షణాలు ఎవరిలో కనిపించలేదు. సో కేవలం ఆ ఆవ నూనెలో ఉండే విష పదార్థం పొరపాటున ఎట్లాగా వాళ్ళ వంటల్లో కలిసిపోవడం వల్లే ఈ మరణాలు అయితే సంభవించాయని ఫైనల్గా తేలింది. ప్రస్తుతం బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. వాళ్ళ దురదృష్టమో ఒక చిన్న నిర్లక్ష్యమో కానీ కలుషితమైన నూనె ఒక కుటుంబాన్ని పూర్తిగా పొట్టను పెట్టుకుంది. ఇలాంటి దుర్ఘటనే ఆ మధ్య ముంబైలో జరిగింది. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్న 4 ఫ్యామిలీ ప్రాణాలు కోల్పోయింది. సోషల్ మీడియాలో బిర్యానీ తిన్న వెంటనే పుచ్చకాయ తినడంతో ఒక ప్రాణాంతకమైన కాంబినేషన్ అంటూ రకరకాలుగా ప్రచారం అయితే జరిగింది. అందుకే వాళ్ళు చనిపోయారంటూ తీవ్రంగా ప్రచారం చేశారు. కానీ అదంతా తప్పుడు ప్రచారం అని తేలింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్టు ప్రకారం మరణించిన వాళ్ళ అంతరంగిక అవయవాలలో, అలాగే వాళ్ళు తిన్న పుచ్చకాయ ముక్కల్లో జింక్ ఫాస్ఫైడ్ అనే రసాయనం లభించింది. ఈ జింక్ ఫాస్ఫైడ్ అనేది ఎలుకలను చంపడానికి వాడే అత్యంత శక్తివంతమైన విషం. ఇది కడుపులోని ఆమ్లాలతో చర్య పొంది ప్రాణాంతకమైన గ్యాస్ను విడుదల చేస్తుంది. దీనివల్ల కొన్ని గంటల్లోనే అవయవాలు విఫలమై మనిషి చనిపోతారు. ఈ మరణాలు కూడా అలా జరిగినవే అని ముంబై పోలీసులు ఆ రిపోర్ట్ ఆధారంగా తెలిపారు. నాడు ముంబైలో ఇంట్లో ఎలుకల నివారణ కోసం వాడిన మందు పొరపాటున పుచ్చకాయను లేదా వాళ్ళు తిన్న ఆహారానికి అంటుకుందా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విషప్రయోగం చేశారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు జార్ఖండ్లో ఈ ఫ్యామిలీ దుర్ఘటన చూశాక బయట దొరికే ఆహారం ఎటు నాణ్యత, భద్రత, క్వాలిటీ లేకుండా పోతుంది. ఇంట్లో చేసుకునే వాటి విషయంలో కూడా ఏ మాత్రం అశ్రద్ధ, అజాగ్రత్త లేకుండా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే హెచ్చరిక అయితే ఈ 2 సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి.